Lion Jagan Mohan Reddy Garu. He is a past district governor and a past council chairperson. A council chairperson who was head of all the multiple districts. And he has been a lion, can you guess how long? Nearly 4 decades. I think he looks 4 decades old, but he's already 4 decades into lionism. And he has very interesting stories about the achievements that he has made as he has been a lion all these 38 years. And now he is the GLT coordinator of the entire multiple district. Those who attended the RLLIs during his term know what kind of controls he has, what kind of care he takes, what kind of phenomenal success that he has achieved in organizing those RLLIs. Jagan Mohan Reddy has the knack of converting anything into a game, anything into an activity. In his hands, even a very, very prosaic, dry subject becomes absolutely interactive. I welcome Lion Jagan Mohan Reddy. Over to Lion Jagan Mohan Reddy. Andariki namaskaram. Thank you, Nagaraj garu, for your introducing me with your nice words. పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వాళ్ళకు, ఈ ప్రోగ్రాన్ని ప్రోత్సహించిన వాళ్ళకు, ఆర్గనైజ్ చేసిన వారందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ విన్నింగ్ హ్యాబిట్స్. విన్నింగ్ హ్యాబిట్స్ అనగానే అంటే విజయానికి కావాల్సినటువంటి అలవాట్లు, మనకు విన్నింగ్ హ్యాబిట్స్ అనే దాన్ని మనం చూస్తాం. ఏంటి ఈ హ్యాబిట్స్, ఏంటి అసలు అలవాట్లు ఎలా వచ్చాయి? అలవాట్లు అనగానే మనకు తెలుస్తుంది, మనకు కొన్ని అలవాట్లు ఉంటుంది, మంచి అలవాటు కావచ్చు, చెడు అలవాట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు ఒక బిల్డింగ్ నిర్మాణం చేయటానికి పైన కనబడేదంతా కూడా ఆ బిల్డింగ్ కనబడుతుంది, కానీ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ ఫౌండేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అలవాటుకు ఫౌండేషన్ ఎక్కడ ఉందో మనం అది చూద్దాం. ఫస్ట్ ఈ అలవాట్ల ఫౌండేషన్ మనం చూసిన తర్వాత దెన్ వీ గో టు ది నెక్స్ట్ అర్థం చేసుకుందాం. అంటే ఈ అలవాట్లు ఎలా వస్తుంది మనకు? ఏదైనా పనిని కంటిన్యూగా రిపీటెడ్లీ ఏదైతే పనిని మనం చేస్తామో అది మనకు అలవాటుగా మారుతుంది. ఈ పని ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన యొక్క దీని నుంచి వస్తుంది. ఏది? మనకి కోరికలు, మన వర్డ్స్ అన్నట్టు. ఏంటంటే మన మాటలే మన యాక్షన్స్ గా మారుతాయి. ఎక్కడ మన మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన మాటలు మన కోరికల నుంచి వస్తున్నాయి. కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన ఆలోచనల నుంచి వస్తున్నాయి మన కోరికలు. ఈ ఆలోచనలకు మూలం ఏంటి? మనకు ఉన్నటువంటి జ్ఞానం. ఈ జ్ఞానానికి ఏంటి అంటే కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మన దగ్గర. ఆ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గా కన్వర్ట్ అవుతుంది. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేది మన 5 సెన్స్ ఆర్గాన్స్ నుంచి వస్తుంది. సో ఇది మనం గమనించవలసినటువంటి విషయం. మన 5 సెన్స్ ఆర్గాన్స్ ఏదైతే ఉందో, కళ్ళు కానివ్వండి, ముక్కు, టంగ్, ఇయర్స్ అండ్ దెన్ స్పర్శ, ఈ 5 జ్ఞానేంద్రియాల నుంచి ఈ రోజు మనకు ఎవరికైనా, ఏ వ్యక్తికైనా ఈ రోజు మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానివ్వండి, మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ 5 సెన్స్ ఆర్గాన్ నుంచి మనకు వస్తుంది. సో అది ఆ 5 సెన్స్ ఆర్గాన్ గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. సో ఆ మన సెన్స్ ఆర్గాన్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ నుంచి మనకు ఒక నాలెడ్జ్ నుంచి మనకు ఒక థాట్స్, ఆలోచనలు వస్తాయి. ఆలోచనల నుంచి మనకు ఒక డిజైర్స్ పుడతాయి. ఆ డిజైర్స్ కాస్త మన వర్డ్స్ అవుతాయి. ఆ వర్డ్స్ కాస్త మన యాక్షన్లోకి దిగుతాము. ఈ యాక్షన్లు కాస్త మనకు హ్యాబిట్ గా మారుతుంది. ఈ హ్యాబిట్స్ ఏమవుతుంది అప్పుడు? ఈ యాక్షన్స్ కాస్త మనకు యాటిట్యూడ్ గా మారుతుంది, మన వైఖరి అవుతుంది. మన అలవాట్లే మన వైఖరిగా మారుతుంది. మన వైఖరియే మనకు క్యారెక్టర్ అవుతుంది, శీలం అవుతుంది. ఆ క్యారెక్టర్ నుంచి మళ్ళీ మనకు సక్సెస్ అనేది ఆధారపడుతుంది. అంటే ఎటువంటి అలవాట్ల వల్ల మనకు సక్సెస్ చూస్తాం అనేది ఉంటుంది. ఫ్రమ్ దేర్ ఇట్ డెస్టినేషన్ అంత మన శిఖరం చేరుకోవడానికి ఇది మూలమైనటువంటిది. బహుశా ఇప్పటికి అందరికీ అర్థమైంది అనుకుంటాను. అలవాట్లు అనేది ఏదైనా మనం రిపీటెడ్లీ పదే చేసినప్పుడు మనకు ఒక అలవాటు వస్తుంది. ఇట్లాంటి అలవాట్లు ఏంటంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి అలవాట్లు ఎందుకు అలవాటుగా ఏర్పడుతుంది అంటే, ఏదైతే పనిని మనం రిపీటెడ్ గా పదే చేసుకుంటూ పోయామో, కాన్షియస్లీ మనం కొన్ని పనులు చేసుకుంటూ పోతాం పదే. అప్పుడు అది సబ్ కాన్షియస్ మైండ్ లో సింక్ అవుతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ లో సింక్ అవుతుందో అది అలవాటుగా మారిపోతుంది. దిస్ ఈస్ అ సింపుల్ సైంటిఫిక్ ఫార్ములా. సో ఈ అలవాటుని మంచి అలవాట్లు అయితే మంచిగా వెళ్తాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూడబోయేటువంటి అలవాట్లు ఏంటంటే విన్నింగ్ హ్యాబిట్స్, విజయానికి కావాల్సినటువంటి హ్యాబిట్స్. కొన్ని మనము
ఎగ్జాంపుల్ గా కొన్ని అలవాట్లను మనం తీసుకొని ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక అలవాటు ఏ విధంగా ఆ వ్యక్తిని ఎక్కడికి చేర్చింది అనేటువంటి విషయాలు మనం ఇక్కడ తెలుసుకుంటాం. మొట్టమొదటి అలవాటు ప్రతి వ్యక్తికైనా, ప్రతి లీడర్కైనా, ఎవరికైనా, సామాన్యుడికైనా, ఎటువంటి వాళ్ళకైనా కూడా మొదటి అలవాటు ఏంటంటే విజన్ అండ్ గోల్స్. విజన్ కావాలి, దానికి తగ్గట్టుగా గోల్ కావాలి. విజన్ అంటే దృక్పథము, అది చాలా పెద్దది. జీవితంలో నువ్వేం కావాలి అన్నది విజన్. తర్వాత దానికి రీచ్ అవ్వడానికి కావాల్సింది గోల్స్. అవి ఒక రోజు గోల్ ఉండొచ్చు, 15 రోజులకు ఉండొచ్చు, నెలకు ఉండొచ్చు, ఆ తర్వాత సంవత్సరానికి ఉండొచ్చు, 10 సంవత్సరాలకు ఉండొచ్చు, జీవితకాలానికి కూడా ఉండొచ్చు. సో ఆ విధంగా గోల్. ఇక్కడ మనము ఈ ఫస్ట్ స్లైడ్ లో మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం, ఒక గర్ల్ ని చూస్తున్నాం. మనం చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు. తన పేరు నాటలే డ్యూ టాయ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, కేప్ టౌన్ నుంచి. తను మన హైదరాబాద్ వచ్చింది. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ లో స్విమ్మింగ్ లో పాల్గొన్నది. తను ఒక సిల్వర్ మెడల్ తీసుకుంది. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, తను ఒక గోల్ పెట్టుకుంది. అంతర్జాతీయ పోటీలో వెళ్ళి నేను గోల్డ్ మెడల్ సాధించాలి అనేటువంటి ఒక గోల్ పెట్టుకుందాను. పెట్టుకున్నప్పుడు అదే హైదరాబాద్ వచ్చేసి సిల్వర్ మెడల్ తీసుకుంది. అయితే సిల్వర్ మెడల్ తీసుకున్న తనని అన్ని ఫోటోలో, అన్ని పేపర్లో వేశారు. అక్టోబర్ మాసంలో జరిగింది ఇది ఆఫ్రో ఏషియన్ గేమ్స్. కానీ గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తి గురించి, పేరు గురించి చెప్పారు, కానీ ఈ అమ్మాయి యొక్క హిస్టరీ ఎవరు చెప్పలేదు. ఏంటి దాంట్లో ప్రత్యేకత అంటే, తను 17వ ఏటనే సౌత్ ఆఫ్రికాలో షీజ్ అ ఛాంపియన్ స్విమ్మింగ్ లో. తను గోల్ పెట్టుకుంది, నేను అంతర్జాతీయ పోటీలో పాల్గొని నేను బంగారు పథకం సాధించాలి అని. అప్పుడు ఏం జరిగింది, 17వ ఏట కోచింగ్ తీసుకొని తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో తన కాలు తీసివేయబడింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటారు, విధి, ఫేటు అని అందరికి ఎక్కడెక్కడ విడ్రా అవుతారు. కానీ ఆ అమ్మాయి బలమైనటువంటి గోల్ పెట్టుకోవడం వలన, అది సబ్ కాన్షియస్ మైండ్ లోకి సింక్ అవ్వటం వలన పదే పదే తను గుర్తు చేస్తూ ఏడ్చింది. అందరూ, కుటుంబ సభ్యులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, కోచ్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, యూ కెన్ నాట్ నో మోర్ పార్టిసిపేట్ ఇన్ ది గేమ్స్ అని అందరూ అన్నారు. కానీ తను ఊరుకోలేదు. ఏం చేయాలి, ఏం చేస్తే నేను సాధించగలను, ఏం చేస్తే నేను ఈదగలను, ఏం చేస్తే నేను పార్టిసిపేట్ చేయగలను అనేటువంటి ఒక గొప్ప పట్టుదలతో ఎవరో చెప్పారు, పాపం మీకు ఆర్టిఫిషియల్ లింక్ పెట్టుకోవాలి అని. ఎక్కడ దొరుకుతుంది, సెర్చ్ చేసింది, డబ్బులు కావాలి, డబ్బులు లేవు, ప్రాధేయపడింది, అర్జించింది, ఏడ్చింది. చివరకు ఎవరో మహానుభావులు కొంత సహాయం చేస్తే దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత కోచ్ దగ్గరికి వెళ్ళి నాకు మళ్ళీ కోచింగ్ చెప్పారు. అప్పుడు అతను తల పట్టుకుంటాడు, ఏంటమ్మా నువ్వు పిచ్చిదావి, కాలేదు, మళ్ళీ నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు, నాకు తెలియదు, నేను పార్టిసిపేట్ చేయాలి. అప్పుడు రిలక్టెంట్లీ ఆ కోచ్ ఆమెకు కోచింగ్ ఇస్తాడు. ఆ 2 సంవత్సరాల లోపల 19వ ఏట అది తన హైదరాబాద్ వస్తుంది. కొంతమంది అన్నారు, మీరు పారా ఒలింపిక్స్ లో ఎందుకు పార్టిసిపేట్ చేయరన్నారు. తను అన్నది, నో, ఇఫ్ ఐ పార్టిసిపేట్ విత్ ద నార్మల్ పీపుల్. సీ ద గట్స్ ఆఫ్ దట్ గర్ల్. అండ్ 19వ ఏట వచ్చి మన హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో, బాలయోగి స్టేడియంలో స్విమ్మింగ్ లో తను సిల్వర్ పథకం సాధించింది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గోల్ సెట్టింగ్, మై డియర్ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, తను మళ్ళీ 2008 ఒలింపిక్స్ బీజింగ్ లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకుంది. చూడండి, ఒకసారి అమ్మాయికి మనం ఏ విధంగా కృతజ్ఞత చెప్తాము. సో వీ కెన్ ఆల్వేస్ టేక్ హర్ యాజ్ ఎ రోల్ మోడల్ ఫర్ గోల్ సెట్టింగ్. రెండో విషయం వచ్చినప్పుడు, మనకు రెండో అలవాటు ఉన్నప్పుడు ఏంటంటే, మనకు అది హ్యాబిట్ ఎలా ఉంటే సెల్ఫ్ బిలీఫ్ కావాలి. నువ్వు ఎప్పుడైతే గోల్ పెట్టుకుంటావు, గోల్ పెట్టుకున్న తర్వాత నీపై నీకు నమ్మకం కావాలి. నీపై నీకు ఎవరో నలుగురు చెప్తే నేను గోల్ పెట్టుకున్నాను, దాని ప్రకారంగా నేను చేస్తాను అంటే కాదు. నీపై నీకు నమ్మకం అనేది చాలా చాలా ముఖ్యము. ఆ ఫీట్ నీలో ఉండాలి. ఇక్కడ మనం సెకండ్ పిక్చర్ లో చూస్తున్నటువంటి వ్యక్తి పేరు కరోలి. ఈజ్ హంగేరియన్ సోల్జర్, ఆర్మీలో పనిచేస్తున్నాడు. ఆయన కూడా గోల్ పెట్టుకున్నాడు, నేను కూడా షూటింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. ఇది 1938వ సంవత్సరంలో జరిగిన సంఘటన మీకు తీసుకొస్తున్నాను. అంటే ఇప్పటికి దగ్గర దగ్గర 80 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అతని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే హీఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్ బెస్ట్ షూటర్. అయితే అతనికి ఏం జరిగిందంటే 1938వ సంవత్సరంలో హీఈస్ గెట్టింగ్ రెడీ టు గో టు 1940 ఒలింపిక్స్ షూటింగ్ లో. అయితే దురదృష్టవశాత్తు ఆ ట్రైనింగ్ లో ఒక ఫాల్స్ గ్రెనేడ్ విల్ బ్లో ఆఫ్ ఇన్ హిస్ రైట్ హ్యాండ్. అయితే అతను రైట్ హ్యాండ్ షూటర్. సో అతను చాలా కష్టం మీద బయటపడ్డాడు, బ్రతికి బయటకు వచ్చాడు, హాస్పిటలైజ్ అయిపోయాడు. తిరిగి 6 నెలల్లోకి మళ్ళీ షూటింగ్ గ్యాలరీకి వస్తే ఫ్రెండ్స్ అంత అన్నారు, ఇంట్లో కూర్చుంటే నీకు బోర్ కొడుతుందా, మా షూటింగ్ చూస్తానికి వచ్చావా అని అంటారు. అంటే అతను ఏమంటాడు తెలుసా, నో, ఐ కేమ్ హియర్ టు కాంపీట్ విత్ యూ. చూడండి ఆత్మవిశ్వాసం ఎంత ఉంది, అంత నమ్మకం ఎంత ఉంది. అతను అందరూ అంటారు, అరే ఎలా సాధ్యం అవుతుంది, నీకున్నటువంటి రైట్ హ్యాండ్ పోయింది కదా అంటాడు. ఓకే, నా రైట్ హ్యాండ్ పోతే నాకు లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. కెన్ యూ సైన్, ఆల్ ద రైట్ హ్యాండ్ పీపుల్, కెన్ యూ సైన్ యువర్ సిగ్నేచర్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్? నాట్ పాసిబుల్, ఇట్ ఈస్ వెరీ టఫ్.
బట్ స్టిల్ హీ హ్యాస్ ఫెయిత్. సో అతను హీ వాజ్ గెటింగ్ రెడీ ఫర్ దట్. సో అన్ఫార్చునేట్లీ 1940 ఒలింపిక్స్ ఈస్ క్యాన్సిల్. Then again 1944 Olympics again cancelled. So he's still relentlessly is working for it. And ultimately 1948 Olympics లో అతను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ద వరల్డ్ ఛాంపియన్ ఆల్రెడీ ఛాంపియన్ అర్జెంటీనా కార్లోస్ అని ఉంటాడు. అతను వస్తాడు, అట్లా తెలుస్తుంది ఇతనికి యాక్సిడెంట్ అయింది, ఇతను చెయ్యి పోయిందని. వచ్చి అతను అడుగుతాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటాడు. అంటే ఎంత హంబుల్ గా చెప్తా అంటే, నేను నేర్చుకుంటున్నాను, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అంటాడు ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ కాకముందు. అండ్ ఫేవరెట్ ఎవరు? కార్లోస్. అర్జెంటీనా కార్లోస్ ఇస్ ద ఫేవరెట్ గై, ఈజ్ ఆల్రెడీ ఏ ఛాంపియన్ అండ్ ద హోల్ వరల్డ్ ఇస్ బిహైండ్ హిమ్. సో అప్పుడు ఇతను గెలుచుకున్నప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేస్తాడు. అప్పుడు మళ్ళీ అదే కార్లోస్ వచ్చేసి కంగ్రాచులేషన్ చేస్తాడు, నువ్వు నేర్చుకోవట్లేదు, యూ ఆల్రెడీ లర్న్ ఇనఫ్ అంటాడు. ఆ తర్వాత 1948 అయిన తర్వాత 52 ఒలింపిక్స్ లో కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాడు. మళ్ళీ అదే కార్లోస్ మళ్ళీ పార్టిసిపేట్ చేస్తాడు. అయినా అతన్ని కాదని ఇతను రెండోసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధిస్తాడు. చాలా అరుదైనటువంటి అంశాలు ఇవి. ఒకసారి ఒలింపిక్స్ లో షూటింగ్ లో పాల్గొని మెడల్స్ వచ్చిన వాడు కన్సిక్యూటివ్లీ రావడానికి చాలా కష్టమైనటువంటిది. అప్పుడు మళ్ళీ అదే కార్లోస్ తన దగ్గరికి వచ్చి, నువ్వు చాలా నేర్చుకున్నావు, ఇక నువ్వు నేర్చుకోవాల్సిందంటూ ఏం లేదు, నౌ ఐఎమ్ ప్రిపేర్డ్ టు లెర్న్ ఫ్రమ్ యూ అని కార్లోస్ అంటాడు. చూడండి ఎటువంటి గొప్ప, ఎందుకు అతనికి ఆ సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా గొప్ప విషయము. అందరం కూడా అతని నుంచి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సెల్ఫ్ బిలీఫ్ అన్నప్పుడు మనం అతన్ని ఒక రోల్ మోడల్ గా పెట్టుకోవాలి. అతని గురించి చరిత్రను చదవండి. అతను మనకు ఎంతో ప్రేరణ ఇస్తుంది, మనకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మనకెంతో చక్కటి ఇలాంటివన్నీ కూడా మన రాబోయే తరం వాళ్ళకు చూడండి. 1938 సంవత్సరం జరిగిన చరిత్రను కూడా ఈ రోజు కూడా మనం ఇంకా మాట్లాడుకుంటున్నామంటే అతనికి ఆ సెల్ఫ్ బిలీఫ్ అనేది ఎంత గొప్పగా ఉంది, అది కావాలి. ఇక మూడో విషయానికి వచ్చినప్పుడు, మూడో అలవాటు, ఆ ఒక్క అలవాటు వలన, అది సెల్ఫ్ బిలీఫ్ వలన ఏమయ్యాడు, ఇప్పుడు ఏబుల్ టు అచీవ్ ది గోల్డ్ మెడల్ తీసుకొచ్చినాడు. మూడో అలవాటు ఏంటి? పర్సివరెన్స్. పర్సివరెన్స్ అంటే పట్టు వదలకుండా, పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఏదైతే నువ్వు పని పట్టుకుంటావో ఆ పనిని వదలకుండా నిరంతరంగా దాని వెనకాలే పడటము తీసుకోవాలి పర్సివరెన్స్. మనం ఎందుకు ఇక్కడ సచిన్ ని చూసుకుంటున్నాం అనంటే, సచిన్ ఈజ్ ది మెక్కా ఆఫ్ ది క్రికెట్ అంటారు అందరు. సో ఆయన అల్టిమేట్ అన్నట్టు, అంటే 100 సెంచరీలో అన్ని ఫార్మాట్స్ లో చేసినటువంటి ఘనత ఒక సచిన్ కే ఉంది ఈ ప్రపంచంలో. అయితే నేను మీకు చెప్పబోయేటువంటి ఈ చిన్న ఉదాహరణ, ఈ చిన్న సంఘటన, మొట్టమొదటిసారిగా సచిన్ 1989లో టెస్ట్ మ్యాచ్ లోకి ఇండక్ట్ అయ్యాడు. ఎంత ఏజ్ అతనికి అప్పుడు? 16 సంవత్సరాలు మాత్రమే. ఆ 16 సంవత్సరాల్లో పాకిస్తాన్ కి ఎగెయిన్స్ గా టెస్ట్ సిరీస్ లో పాకిస్తాన్ వెళ్తారు. 3 టెస్ట్ మ్యాచ్లు ఆడతారు. 4వ టెస్ట్ మ్యాచ్ లోకి వస్తారు. ఇది సెకండ్ ఇన్నింగ్స్, డిసెంబర్ మాసంలో సెకండ్ ఇన్నింగ్స్ సియాల్కోట్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి సంఘటన మీకు చెప్తాను. అయితే అక్కడ హేమాహేమిలైనటువంటి శ్రీకాంత్, మంజ్రేకర్, రవి శాస్త్రి, అజరుద్దీన్, వీళ్ళందరూ కూడా నలుగురు, వాళ్ళకున్న అనుభవము 30 టెస్ట్ మ్యాచ్లు, 50 టెస్ట్ మ్యాచ్లు, 70 టెస్ట్ మ్యాచ్లు, ఈ విధంగా దగ్గర కొంతమందికి 100 టెస్ట్ మ్యాచ్ల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వకార్ యూనిస్ యొక్క బ్లిస్టరింగ్ అటాక్ కు 38 రన్లకు వెనుదిరిగిపోతారు. ఈ నలుగురు బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతారు. నవజోత్ సింగ్ సిద్ధు క్రీజ్ లో ఉంటాడు. అప్పుడు సచిన్ బ్యాట్ ఉంటుంది, ఆ బ్యాట్ కు రెండింతలు కూడా ఉండడు, డింగ్ డింగ్ అనుకుంటూ చక్కగా ఆహ్లాదకరంగా నడుచుకుంటూ వస్తారు. మిత్రులారా, మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. వాచ్ చేస్తున్న స్టేడియంలో ఉన్న వాళ్ళందరికీ టెన్షన్, ఇండియాలో టీవీలో చూస్తున్న వాళ్ళందరికీ టెన్షన్, ఏమవుతుంది, మ్యాచ్ ఎక్కడ పోతుంది, ఎటువంటి పోతుంది అంటే మానసికమైనటువంటి ఒత్తిడి చూసే వాళ్ళకే ఉంది, ఆడుతున్న వాళ్ళకు ఉన్నది, ఇండియన్ ప్లేయర్స్ కు ఉన్నది, ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆ సమయంలో అలాంటి ఒక ఒత్తిడి ఉన్నటువంటి సమయంలో సచిన్ చక్కగా టకాటకా నడుచుకుంటూ వెళ్తారు. అతనికి ఉన్న అనుభవం ఎంత? 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే. అతనికి ఆయన అనుభవం లేదు. ఆ రోజు వస్తాడు, రాగానే సిద్ధు చెప్తాడు, చూడు చాలా కొంచెం జాగ్రత్తగా నువ్వు ఆడాలి, ఇక్కడ చాలా డేంజరస్ గా ఉంది సిచ్యువేషన్, కొంచెం కష్టం, మీకు బాల్ కండక్ట్ అవ్వటం కష్టము, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాడు. సరే అని తల ఊపేస్తాడు, చేస్తుంటాడు, ఆడుతుంటాడు. బట్ ఆ డిఫికల్టీ ఉంటుంది. ఒక నాస్టీ బాల్ వస్తుంది, తన ముక్కుకు తగులుతుంది. అటువంటి నాస్టీ బాల్ వచ్చి ముక్కుకు తగలగానే అతను ఫెయింట్ అయి పడిపోతాడు. అంత ముక్కు పగిలిపోతుంది, రక్తం వస్తుంది, బట్టలంతా రక్తము, గ్లౌజ్ అంతా రక్తము. అప్పుడు స్ట్రెచ్చర్ వస్తుంది, అంబులెన్స్ వస్తుంది. ఓ స్టేడియంలో ఉన్న వాళ్ళంతా పరేషాను, బయట ఉన్న వాళ్ళు పరేషాను, వాచ్ చేసే వాళ్ళంతా పరేషాను. అసలు చిన్న పిల్లవాడు
ముక్కు పచ్చలానటువంటి పిల్లవాడికి నీ చూసన్నా వకార్ యూనిస్ కొంచెం చిన్నగా బౌలింగ్ చేయొచ్చు కదా, ఏంటి దుర్మార్గము, ఇంత అన్యాయమా అని అంత ఆందోళన పడుతున్నటువంటి సమయము అతన్ని ముఖం మీద నీళ్ళు చల్లేసి అతన్ని లేపుతారు. లేపిన తర్వాత చూస్తాడు, కాస్త నీళ్ళు తాగుతాడు. మంచిగా తాగేసి నిలబడి చుట్టూ చెప్తారు, అందరు చెప్తారు, నువ్వు యువర్ హెడ్ హర్ట్, గో అండ్ ఫిక్స్ యువర్ నోస్, హాస్పిటల్కి తీసుకెళ్తారు, అంబులెన్స్ రెడీ అంటాడు. అతనంతా తిరిగి కలయ చూసిన తర్వాత రెండు మాటలు మాట్లాడు, అంటాడు. ఏమంటాడు? మై కేలుంగా, మై కేలుంగా. చూడండి, ఇక్కడ ఒక మానసికమైన ఒత్తిడి ఉంది, శారీరకమైనటువంటి ఒత్తిడి కూడా ఉంది. ఈ రెండు ఒత్తిళ్లు, ఏదైనా ఒక ఒత్తిడి ఉంటే మనిషి వెనుదిరిగిపోతాడు. ఈ రెండు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ది పర్పస్, నేను ఏ పర్పస్ కోసం అయితే నేను ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చానో, ఏ పర్పస్ కోసం అయితే నేను ఆడుతున్నానో, నేను ఆల్ అదర్ థింగ్స్ ఈజ్ సెకండరీ ఫర్ మీ. ఈ పట్టుదల ఏదైతే ఉన్నదో ఆ పట్టుదలే సచిన్ని ముందుకు తీసుకొచ్చింది. ఆ పట్టుదల, ఆ పర్సివరెన్సే అతనికి స్కిల్స్ వచ్చినాయి. దాని వలనే ఈ రోజు he has become నెంబర్ 1. ఒక్క అలవాటు చూడండి, ఒక్క పట్టుదల చూడండి, ఒక్క పట్టుదలని పట్టుకున్నాడంటే వదిలిపెట్టుకుంటున్నటువంటి వ్యక్తి ఈ రోజు he has reached the top of the world. చూడండి, ఒక్క అలవాటు వెనుదిరిగినటువంటి అలవాటు ఏ విధంగా అతన్ని ముందుకు తీసుకెళ్ళిందో మీరే ఒకసారి ఆలోచించండి. సో ఇది గొప్పతనం ఏంటంటే ఒక్కొక్క అలవాటు ఒక వ్యక్తిని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేటువంటి ఈ చక్కటి ఉదాహరణలు. ఇకపోతే మనం ఇంకొక 4వ హ్యాబిట్ కు వెళ్దాం. 4th హ్యాబిట్ వెళ్దాం. ది హ్యాబిట్ ఆఫ్ జాయ్ ఆఫ్ గివింగ్. ద జాయ్ ఆఫ్ గివింగ్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ వన్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్, మన లయన్స్ ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఆల్రెడీ మనం అనుభవించాం. కోవిడ్ వచ్చేసి లాక్డౌన్ పెట్టినప్పటికీ కూడా లయన్స్ బయటికి వచ్చి అన్ని ఫేస్ చేసుకుంటూ, లాక్డౌన్ ని ఫేస్ చేసుకుంటూ వచ్చి కూడా ఎంతో మంది సేవలు అందిస్తున్నారు. ఎందుకంటే అది మనలో ఆల్రెడీ ఈజ్ దేర్, ద జాయ్ ఆఫ్ గివింగ్ ఈజ్ ఆల్రెడీ దేర్. సో ఇక్కడ మనం చూపించేది మహాత్మా గాంధీకి మనము జాయ్ ఆఫ్ గివింగ్ అనేది ఏంటి, మన భారతీయుల్లో తప్పకుండా ఉంటుంది. ఇవ్వాలి అనేటువంటి తాపత్రయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. కొంతమందికి ప్లాట్ఫామ్ దొరక వాళ్ళు దాన్ని అలవాటు చేసుకోలేదు. మనకు యాజ్ ఎ లైన్ గా మనకి లైన్ ప్లాట్ఫామ్ దొరికింది. వీఆర్ ఆల్ వెరీ లక్కీ. ద జాయ్ ఆఫ్ గివింగ్, ఎవ్రీబడి ఈస్ ఎక్స్పీరియన్స్ దట్ జాయ్ ఆఫ్ గివింగ్. అయితే ఇక్కడ మనము ఈ మహాత్మా గాంధీ యొక్క విషయంలో తన చిన్నతనంలోనే స్టూడెంట్ టైప్ లో ఉన్నప్పుడే ఒకసారి ట్రైన్ లో రన్నింగ్ ట్రైన్ పరిగెత్తుకుంటూ ఎక్కుతాడు. ఆ వరుస క్రమంలో తనకు ఒక కాలు చెప్పు పడిపోయినప్పుడు వెంటనే రెండో చెప్పు కూడా వదిలేస్తాడు. ఏదైనా ఒక వస్తువు మనకు పోయినప్పుడు మనకు బాధ కలుగుతుంది. అయ్యో ఇది అయిపోయింది, ఏం చేద్దాము అంటాడు. కానీ విత్ ఇన్ స్ప్లిట్ సెకండ్ లో హీ విల్ రిలీజ్ ది సెకండ్ వన్. అప్పుడు అందరూ ట్రైన్ లో ఉన్న వాళ్ళు, ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు అనుకుంటారు, ఏంటి పిచ్చివాడ, ఒకటి పోయి బాధపడకుండా రెండోది కూడా కావాలని రెండోది కూడా వదిలేస్తున్నాడు అని. చూడండి, అక్కడ ఆ స్ప్లిట్ సెకండ్ లో బాధపడకుండా ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడు? ఒక చెప్పు ఎవరికైతే దొరుకుతుందో వాడు వాడుకోలేడు, తన దగ్గర ఉన్న ఒక చెప్పు తీసుకుని తను వాడుకోలేడు, ఇద్దరికి కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని వెంటనే పారేస్తే ఏ వ్యక్తికి అయితే ఆ రెండు దొరుకుతాయో ఆ వ్యక్తి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన అతని స్టూడెంట్ లైఫ్ లోనే ఉండిపోయింది ఆయనకి. సో అదే ఆలోచన, ఒక మంచి అలవాటు ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి అలవాటు పూర్తిగా త్యాగం చేసి తనకున్నటువంటి అన్ని ఆస్తిపాస్తులను వదులుకొని, తన ప్రొఫెషన్ ని వదులుకొని సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చి మన దేశానికి వచ్చి దేశ ప్రజలకు స్వాతంత్రం ఇవ్వాలి అన్నటువంటి ఒక ఏకైక కాంక్షతోటి అన్ని వదులుకొని, సర్వస్వం తెగించి తన బట్టలు కూడా ధరించకుండా ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి భారతీయులందరినీ ఏకత్రితం చేసి ఆ ఒక్క జాయ్ ఆఫ్ గివింగ్ లో సీన్ ఇట్. అండ్ దట్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ హ్యాస్ బికమ్ ఎ మహాత్మా గాంధీ విత్ వన్ హ్యాబిట్ ఆఫ్ గివింగ్. చూడండి ఒక అలవాటు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తుందో. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను, ఇంకొకరి ఉదాహరణ కూడా మీకు ఇస్తాను. ఇక్కడ బొమ్మ లేకపోయినా కూడా ఒక చిన్న పాప స్కూల్కి వెళ్ళేటువంటి ఒక పాప తను రోజు స్కూల్కి వెళ్తూ వస్తుంది. ఒక రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ తీసుకెళ్తుంది. అక్కడ క్లాస్మేట్ ఒక పిల్లవాడికి లంచ్ బాక్స్ బై మిస్టేక్ అయిందా ఏమైందో తెలియదు. అందరు లంచ్ చేస్తున్నారు, ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆ పిల్లవాడిని అడిగినప్పుడు ఏమైంది బాబు అంటే నాకు లంచ్ లేదు అంట. అప్పుడు ఈ చిన్న పాప లంచ్ షేర్ చేస్తుంది ఆ పిల్లవాడితో. అప్పుడు ఆ పిల్లవాడి మొహంలో నవ్వు చూస్తుంది పాప. తెల్లారి నుంచి తల్లికి చెప్పి ఎక్కువ టిఫిన్ బాక్స్ ఎక్కువ పెట్టమ్మా, నాకు సరిపోవట్లేదు అని చెప్పి అబద్ధం చెప్పి ఇంటికా నుంచి తను తీసుకొస్తుంది. ఈ విధంగా వరుస క్రమంలో 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది. ఈ అమ్మాయి ఎక్కడ తీసుకెళ్తుంది, ఇంత ఫుడ్ తీసుకెళ్తుంది ఏంటని తల్లికి డౌట్ వచ్చి స్కూల్కి వస్తే స్కూల్ హెడ్ మాస్టర్స్ అడుగుతుంది, చూడు పలానా క్లాస్ లో మా పాప చదువుతుంది,
ఇట్లా రోజు రోజు ఒక 4-5 పనికొచ్చేంత ఫుడ్ తీసుకొస్తుంది. మా పాప ఏం చేస్తుంది, వెయిట్ పెరగట్లేదు, అసలు ఏం జరుగుతుంది, నా మీద ఏమైనా కోపంతో ఏమైనా చేస్తుందని వచ్చి సీక్రెట్ గా వచ్చి హెడ్ మాస్టర్ని కలుస్తుంది. అప్పుడు తను అంటుంది, వెయిట్ అండ్ సీ వాట్ యువర్ డాటర్ ఇస్ డూయింగ్, ఏం చేస్తుందో ఒకసారి చూడమ్మా అని లంచ్ టైంలో తీసుకెళ్ళినప్పుడు లంచ్ టైంలో ఆ పాప అందరికీ పంచిపెడుతుంది. ఆ పాప అందరికీ పంచిపెడుతుంది. ఆ అలవాటు తన చిన్నతనంలో నేర్చుకుంది. తనకున్నదాన్ని ఇతరులతో పంచుకోవాలి, ఇతరులతో షేర్ చేసుకోవాలి అన్నటువంటి ఒక అలవాటు తన చిన్నతనంలోనే నేర్చుకుంది. అదే మీ అమ్మ నాన్నను అయింటే ఏం చేస్తారు, లాచి లంపకాయ కొట్టేస్తారు. నాన్న సంపాదిస్తుండో నేను కష్టపడి వండుతున్నాను, తీసుకొచ్చి అందరికి పంచిపెడతావా. కానీ ఆ మహా తల్లి అలా అనలేదు, ప్రోత్సహించింది ఆ అమ్మాయిని. అదే అమ్మాయి పెద్ద అయిన తర్వాత మన కలకత్తా వచ్చి మదర్ తెరేసాగా అవతరించింది. చూడండి ఒక అలవాటు ఏ విధంగా వచ్చింది. ఒక వ్యక్తి, మామూలు వ్యక్తి చిన్నతనంలోనే ఆ అలవాటు ఉండటంతో ఆ అమ్మాయి కలకత్తా వచ్చి, ఎందుకంటే ద పూర్ పీపుల్ ఆర్ దేర్ టు సర్వ్ అనేటువంటి విషయంలో వచ్చి తను చేస్తూ బయాలజికల్ గా మదర్ కాకుండానే షీ హాస్ బికమ్ మదర్ ఫర్ ద హోల్ వరల్డ్. చూడండి ఒక తల్లి అనిపించుకుంది అందరితో, ప్రతి ఒక్కరి చేత తల్లి అనిపించుకుంది. ఎంత గొప్ప విషయం చూడండి దాంట్లో. నాట్ ఓన్లీ దాట్, అక్కడితో ఆగలేదు. అక్కడ మదర్ తెరేసా హ్యాస్ బికమ్ నౌ ఏ సెయింట్ తెరేసా, ఒక సెయింట్ అయిపోయింది ఇప్పుడు ఆమె. క్రిస్టియన్ వరల్డ్ లో షీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సెయింట్. అంటే ఒక మామూలు వ్యక్తి ఒక మామూలు అలవాటు తీసుకొని ఏ విధంగా తను సేవలు చేసుకుంటూ పోయేదో. ఇంకొక విషయం కూడా మీకు ఈ మదర్ తెరేసా గురించి మీకు ఇంకొక సింగిల్ మైండెడ్నెస్, ఫోకస్, టోటలీ ఫోకస్ అనేది మీకు ఇంకొక విషయం మీకు చెప్తాను. తను అమెరికాని ఇన్వైట్ చేసినప్పుడు వైట్ హౌస్ లో షీ వాస్ హానర్డ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ మెడల్ ఆఫ్ ఎనీ అమెరికన్. అమెరికా మన భారత రత్న ఏ విధంగానో అక్కడ హైయెస్ట్ సివిలియన్ మెడల్, ఐ థింక్ ఇట్ ఈస్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ మెడల్ ఆఫ్ లిబర్టీ. సో ఆ మెడల్ ఇచ్చినప్పుడు తను ఆ బంగారు పథకం తన మెడలో వేసినప్పుడు రెస్పాండ్ అడిగారు ఆమెని వైట్ హౌస్ లో, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అడిగినప్పుడు అప్పుడు తను అమాయకంగా వెళ్ళి మెడలో ఉన్నటువంటి ఆ గొలుసుని, ఆ బంగారు పథకాన్ని, ఆ మెడల్ని చూపిస్తూ ఇది ఏం మెడలు అని అడిగింది అమాయకంగా. అడిగితే దిస్ ద మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నారు. మళ్ళీ అడిగింది ఏంటి ఫ్రీడమ్ అన్నారు. అవును ఎస్ అన్నారు. డూ ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు మెల్ట్ దిస్ గోల్డ్, కన్వర్ట్ ఇంటూ మనీ అండ్ సర్వ్ ద పీపుల్. చూడండి అంటే ఆ మెడల్ ఆమెకు నథింగ్ అనమాట. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు హర్, బట్ హౌ సింగిల్ మైండెడ్లీ ఎంతసేపు జాయ్ ఆఫ్ గివింగ్, జాయ్ ఆఫ్ గివింగ్, జాయ్ ఆఫ్ గివింగ్. దిస్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ జాయ్ ఆఫ్ గివింగ్ మై డియర్ ఫ్రెండ్స్. సో యూ అండ్ ఐ క్యాన్ ఆల్వేస్ హ్యావ్ దట్, ద జాయ్ ఆఫ్ గివింగ్. ఈ రోజు ఈ ప్యానెల్లోకి ఇంతమంది వస్తున్నారు, మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, మనకి ఎంతో మంది ఫ్యాకల్టీస్ ఉన్నారు, మన దగ్గర ఎంతో మంది FDI గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఆల్ దీస్ పీపుల్ విల్ హ్యావ్ ద జాయ్ ఆఫ్ గివింగ్ టు అవర్ పీపుల్ త్రూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనుకోండి, సర్వీస్ చేసే వాళ్ళు అనుకోనివ్వండి, లైన్స్ అనుకోండి, వాలంటీర్స్ అనుకోండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ద జాయ్ ఆఫ్ గివింగ్. ఐ అప్రిషియేట్ ఆల్ ద లైన్స్ ఫర్ యూ పీపుల్ ఎంజాయింగ్ ది జాయ్ ఆఫ్ గివింగ్. సో నెక్స్ట్ మనం ఇంకొక వెళ్ళినప్పుడు మనకు ఈ 5th హ్యాబిట్ ఇచ్చినప్పుడు హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అన్నప్పుడు ఐ ఆల్వేస్ టేక్ దిస్, పర్సనాలిటీ కంటే కూడా మనం ఒక నేచర్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. కానీ మనం ఒక పర్సనాలిటీస్ నేర్చుకోవాలి. నేచర్ నుంచి ఈ సీతాకోక చిలుక నుంచి నేర్చుకోవాలి. అందరూ అసహించుకునేటువంటి గొంగళి పురుగు నుంచి మార్పు చెంది కష్టపడి అందరూ మెచ్చుకునేలాగా ఎదిగింది అంటే దాన్ని ఇట్ హాస్ కుకూన్ నుంచి ఇట్ హాస్ వర్క్ వెరీ హార్డ్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ దట్ కుకూన్. సో ఏ వ్యక్తి అయినా ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి ఎదగాలంటే అన్టిల్ అన్లెస్ యూ డూ హార్డ్ వర్క్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. మీరు చూడండి ఇప్పుడు CEOs చూడండి, రీసెర్చ్ కూడా చేశారు. ఈ కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ గోల్డ్ మెడలిస్ట్ వచ్చినటువంటి ఎవరు కూడా ఎక్కువ స్థానానికి చేరుకోలేకపోయారు. ఓన్లీ విత్ అన్ యావరేజ్ స్టూడెంట్, విత్ అన్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్, విత్ అ హార్డ్ వర్క్, they have become the CEOs of the companies in the world wide. So ఈ hard work, you however intelligent you may be, if you don't add this little bit of hard work to your efforts, you cannot teach anywhere. So ఇది 5th one. Then we go to the 6th one. 6th one కి వెళ్ళినప్పుడు this is the 6th one, this is a habit winning the team. దిస్ ఇస్ చాలా చాలా ముఖ్యం. ఒక లీడర్గా, ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి, లీడర్గా అనుకోండి, మన లైన్స్ అనుకోండి, మన మెంబర్స్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, నీ ఒక టీంని తయారు చేయాలంటే ఎట్లా తయారు చేయాలి, ఎన్నిసార్లు ఎన్ని గంటలు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఇది అనే అంశం వచ్చినప్పుడు రతన్ టాటా గారు గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ హిస్ అపాయింట్మెంట్
యాజ్ ఏ సిఇఓ ఆఫ్ లాస్ మేకింగ్ కంపెనీ. టాటా గ్రూప్ లో డెల్కో అని నాసిక్ లో ఉంది కంపెనీ. ఆ కంపెనీ లాస్ మేకింగ్ కంపెనీ. ఆయన ఫ్రెష్ గా వచ్చారు, అపాయింట్మెంట్ చేశారు టాటా హౌస్ లో, నారిమన్ పాయింట్ లో. ఆ రోజు ఆ కంపెనీ నుంచి టాప్ 2 ఎగ్జిక్యూటివ్స్ ని పిలిచారు, అతనికి పరిచయం చేశారు. ఇతను ఈజ్ గోయింగ్ టు బి యువర్ ఎండి అండ్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ యూ అన్నారు. అన్న తర్వాత దెన్ దే ఆర్ ఎక్స్చేంజింగ్ ద ప్రెజెంటరీస్. అప్పుడు ఆ టైంలో వాళ్ళు అడిగారు, సార్ మీరు ఎప్పుడు వస్తారు సార్, నాసిక్ ప్లాంట్కి ఎప్పుడు వస్తారు సార్, చెప్పండి, ఆ రోజు మేమంతా అరేంజ్మెంట్ చేస్తా ఉన్నారు. అంటే అన్నాడు, వై నాట్ టుడే అన్నాడు. వై నాట్ టుడే? లేదు సార్, ఫ్లైట్ లేదు సార్, ఫ్లైట్ ఇస్ మార్నింగ్ ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఇంకా రేపే మీకు మళ్ళీ ఫ్లైట్ ఉంటుంది. మరి మీరు ఎలా వెళ్తారు అని అడుగుతాడు. అడిగితే మేము కారు ఉంది సార్, మీ కారులో వెళ్తాం అంటారు. వెనగానే వెంటనే ఎందుకు, వై నాట్, ఐ క్యాన్ జాయిన్ యూ అంటాడు. అనే వరకు వాళ్ళు కొంచెం హెసిటేట్ చేస్తుంది. లేదు సార్, మీరు ఫ్లైట్లో రండి సార్, మీకు కంఫర్టబుల్ ఉంటుంది, మీరు మాతో పాటు ఎలా వస్తారు సార్, కష్టం కదా అంటారు. వాళ్ళకి ఈయన రావడం కష్టం కాదు, ఆయనతో ప్రయాణం చేయడం వీళ్ళకి కష్టం. ఆ కొత్త బాసు ఏమంటాడో, ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఎటువంటి తప్పులు తీస్తాడో, ఏ విధంగా మనం అర్థం చేసుకుంటాడో అనే భయంతో వీళ్ళు రిలక్టెంట్లీ ఒప్పుకున్నారు. హాఫ్ వే త్రూ వెళ్ళినప్పుడు టైర్ పంచర్ అయింది. అప్పుడు అందరు దిగేశారు. టాటాని ఆయనని బండిలో కూర్చోమని చెప్పారు, వీరిద్దరు పక్కకు దిగేశారు. అబ్బా కొంచెం మనం రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పి రోడ్డు క్రాస్ చేశారు. ఎక్కడైనా టీ కొట్టు ఉందా అది ఇది అనుకున్నారు. నేచర్ కాల్ చేసేవారు, నేచర్ కాల్ చేస్తున్నారు. సడన్లీ మళ్ళీ వెనక్కి ఎన్ని తిరిగి చూస్తారు. చూడగానే ఆ బండిలో టాటా కనపడదు, రతన్ టాటా కనపడదు. భయపడిపోతారు. అవతల వైపు ఆ డ్రైవర్ కూడా కనపడ్డు వాళ్ళకి. ఆయన టైర్ మారుస్తున్నాడు డ్రైవర్. సో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏ డ్రైవర్ని పిలిచి, ఎక్కడ మన సార్ ఎక్కడ, సార్ ఎక్కడ అంటాడు. సార్ ఎక్కడ? ఆ డ్రైవర్ తో పాటు తను కూడా టైర్ మారుస్తున్నారు. చూడండి ఇక్కడ, హీఈస్ ద సిఇఓ ఆఫ్ దట్ కంపెనీ. హీ క్యాన్ కమాండ్ దోస్ 2 ఎగ్జిక్యూటివ్స్. ఏ టైర్ మార్చడానికి డ్రైవర్ తో సహాయపడన్నాడు, పడలేదు. హీ నెవర్ మిస్యూజ్డ్ హిస్ పవర్. సో హీ హెస్ స్టార్టెడ్ హెల్పింగ్ ద డ్రైవర్. వెన్ హీ స్టార్టెడ్ హెల్పింగ్ ద డ్రైవర్ ఫెల్ట్ సో హ్యాపీ. అతను అనుకున్నాడు, చెప్పుకున్నాడు, చాలా మంది చెప్పుకున్నాడు, నా జీవితంలో 30 సంవత్సరాల నా సర్వీస్ లో ఏ ఒక్క క్లర్క్ కూడా ఇదే కారులో నేను తీసుకెళ్లిపోయిన మామూలు క్లర్క్ కూడా నాకు సాయం చేయలేదండి టైర్ మార్చడానికి. మన సారు పెద్ద సారు, అందరికంటే పెద్ద సారు, అలాంటి సార్కి ఏం అవసరం అని చెప్పేసి అతను కథలుగా చెప్పుకున్నాడు. మరి టైర్ మార్చేసేసి మన నెక్స్ట్ ఇంకో చోట పంచర్ చేసే లోపల ఈ డ్రైవర్ ఏం చేసినాడు, ఫోన్ చేసి నాసిక్ ప్లాంట్ చెప్పాడు, మనకు ఒక దేవుడు లాంటి ఒక బాస్ వస్తున్నాడు, నా కష్టాన్ని కూడా పాలు పంచుకున్నటువంటి వాడు. చూడండి, టీమ్ బిల్డింగ్ అంటే అది నువ్వు గంటలు లెక్చర్లు ఇవ్వటం కాదు, ఒక చిన్న పని షేర్ చేసుకున్నాడు, ఆ బర్డన్ ని షేర్ చేసుకున్నాడు. దట్ ఈస్ వేర్ ద టీమ్ బిల్డింగ్ ఈస్ దేర్. ఎవ్రీ ఎగ్జిక్యూటివ్ షాప్ లోకి వెళ్ళినప్పుడు దే మస్ట్ ఇన్వాల్వ్ దెమ్ సెల్ఫ్ ఇన్ టు దట్. సో ప్రతి ఒక్కరిలోనూ ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది. నేను బాస్ ని, నేను ముట్టుకుంటే ఏమవుతుంది, నా చేతులంతా మట్టి అవుతుంది, మలినం అవుతుంది, చూసేవాడు ఏమనుకుంటారు కాదు. సో యూ హావ్ టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్ బై విన్నింగ్ ద టీమ్. సో దిస్ ఇస్ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. సో ఇంతటితోటి మనం ఈ 6th హ్యాబిట్ తోటి మనం ఆపేద్దాం, ఎందుకంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉన్నది. సో మనకు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనకు 30 minutes ఇస్ ది టైం ఫర్ ద దిస్ వన్. సో ఇప్పుడు ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్, we will tell. If still we have a time, the 7th habit గురించి కూడా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. సో ఓవర్ టు నాగరాజ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్ ఫినిష్ ద 7th one also, 7th question also. 7th question, విన్నింగ్ ది అదర్స్. విన్నింగ్ ది అదర్స్ అంటే ఎంతసేపు టాప్ మేనేజ్మెంట్ లో ఏమవుతుందంటే, ఎంతసేపు బాస్ ఉంటాడు, బాస్ ఉంటే ఆ బాస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి అతను చెప్తాడు, అతను ఇంకొక సెకండ్ లైన్ వాళ్ళకి చెప్తారు, ఆ సెకండ్ పర్సన్ విల్ గివ్ ది థర్డ్ పర్సన్ విల్ గివ్ ది ఫోర్త్ పర్సన్. సో బాటం వరకు కూడా వెళ్తారు. ఇప్పుడు మనకు మేనేజ్మెంట్ అంతా కూడా ఎట్లా ఉంటుంది, కార్పొరేట్ మేనేజ్మెంట్ అంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఒక పిరమిడ్ టైప్ లో ఉంటుంది. సో బాటమ్ ఈస్ ది గ్రాస్ రూట్ లెవెల్, ద టాప్ వన్ ఈస్ ద వన్. సో ఇప్పుడు ఉదాహరణ మనం తీసుకుందామండి, దట్ మన కమాండర్ ఎవరు, మన ఆర్మీ కమాండర్ ఎవరు, ప్రెసిడెంట్ గారు ఉంటారు. కానీ ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కింద ఉన్న క్యాడర్ తోటి మాట్లాడతారు. వాళ్ళు ఇంకొక జనరల్స్ తో మాట్లాడతారు, వాళ్ళు మేజర్స్ తో మాట్లాడతారు, వాళ్ళు సుబేదార్ తో మాట్లాడతారు. వాళ్ళ తర్వాత ఈ విధంగా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఒక హైరార్కీ ఉంటుంది, హైరార్కీలో ఇలా వెళ్తుందంట. సో ఎవ్రీబడి ఈస్ డిపెండింగ్ ఆన్ అదర్స్, బట్ యాక్చువల్ ద టాప్ వన్ విల్ నెవర్ టేక్ కేర్ ఆఫ్ ది బాటమ్ వన్. సో అందుకని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఈవెన్ ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, వెళ్ళి ఆర్మ్డ్ ఫోర్సెస్ తోటి షేర్ చేసుకుంటారు. అదర్ పీపుల్, దీస్ ఆర్ ది టాప్ బాటమ్ మోస్ట్ అదర్ పీపుల్ ని విన్నింగ్ ది అదర్స్ అంటారు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదు, బాటమ్ లైన్ లో ఉన్న వాళ్ళు కాదు. అయితే ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక సంఘటనని ఒక ఉదాహరణగా తీసుకొని ఈ కార్పొరేట్ వరల్డ్ అందరూ కూడా ఈ పాఠాన్ని అందరికీ నేర్పారు.
ఆ పాఠం ఏంటంటే చైనా వాల్. చైనా వాల్ ఎన్ని సంవత్సరాలు పట్టింది అది నిర్మించడానికి? 200 సంవత్సరాలు పట్టింది. ఆ నిర్మించడంలో 2 million పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్. 2 lakh పీపుల్ డైడ్. ఆ నిర్మాణంలో 6,000 కిలోమీటర్ల పొడవటువంటి వాల్ ని కట్టారు ఆ చైనా రాజు. ఎందుకు కట్టాడు? మంగోలియన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ దే ఆర్ అటాకింగ్ ది చైనా. టు ప్రొటెక్ట్ ది చైనాని మంగోలియన్స్ నుంచి ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో అంత ఖర్చు కట్టేసి వాళ్ళు ఆ చైనా వాల్ని నిర్మిస్తారు. చైనా వాల్ నిర్మించిన తర్వాత కూడా 3 సార్లు మంగోలియన్స్ విల్ అటాక్ ది చైనా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందుకు పాసిబిలిటీ అయిందనంటే ఇట్ ఈస్ చైనీస్ ఆర్మీ హూ ఈస్ మ్యానింగ్. ఎవరైతే ఆ వాల్ మీద ఉన్నటువంటి వాళ్ళు సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మంగోలియన్స్ ని ఇన్వైట్ చేశారు. ఎందుకు చేయవలసి వచ్చింది? ఆ విషయం ఎందుకు చేయవలసి వచ్చింది అంటే రాజుగారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వాళ్ళ భార్య పిల్లల్ని చూసుకోకుండా, వాళ్ళ బాగోగులు చూసుకోకుండా, వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా నిద్రపోతున్నారు, ఎలా రెస్ట్ తీసుకుంటున్నారు అనేటువంటిది ఏమీ పట్టించుకోకుండా ఆ కింది అధికారులకు వదిలేశాడు రాజుగారు. కాబట్టి రాజుగారికి అన్ని కరెక్ట్ గా రిపోర్ట్ వెళ్తుంది. అందరు బాగున్నారంటే అందరు బాగున్నారు అంటున్నారు. బట్ రాజుగారు ఎప్పుడు వచ్చి చైనా వాళ్ళకి వచ్చి చూడలేదు, వాళ్ళ బాగోగులు చూసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నట్టు జీతం ఎవరిస్తున్నారు? వాళ్ళ భార్య పిల్లలకి ఎవరు పోషిస్తున్నారు? రాజుగారే పోషిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ రాజుగారు మా క్షేమ గురించి చూసుకోవట్లేదు కాబట్టి మా రాజుగారిని చంపండి, మా రాజుగారిని అటాక్ చేయండి అని మంగోలియన్స్ ని అటాక్ చేశారు. సో ఎవరైనా, ఏ లీడర్ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా కూడా ఈ గ్రాస్ రూట్ లెవెల్స్ వాళ్ళని కనుక మనం డైరెక్ట్ కాంటాక్ట్ లోకి లేకుండా కనుక ఉన్నట్టయితే ఈ చైనా వాళ్ళు జరిగినటువంటి పర్యవసానమే అన్ని చోట్ల జరగడానికి అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ద టాప్ లీడర్ ఆల్వేస్ మింగిల్ అవ్వాలి. ఈ బాటమ్ లైన్ లో ఉన్న వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ మంచి బాగోగులు చూసుకోవాలి, వాళ్ళు సెక్యూర్డ్ గా ఉన్నారా లేదా చూసుకోవాలి, వాళ్ళకి అది అంతా కూడా చూసుకున్నట్టయితే అటువంటి అలవాట్లు కూడా మనము ఒక లీడర్ గా ఎదగాలంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద నెక్స్ట్ హైరార్కీలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండటం కాదు, ఇట్ ఈస్ ది బాటమ్ లైన్ వాళ్ళతో కూడా కాంటాక్ట్ లో ఉండాలనేటువంటిది ఈ చైనా వాళ్ళ నుంచి ఈ ప్రపంచం అంతా కూడా ఒక పాఠం నేర్చుకుంది. సో ఇట్లాంటి అలవాట్లన్నింటిని పెట్టుకుంటూ మనం ముందుకు ఎదిగినట్టయితే మంచి నాయకుడిగా ఎదుగుతాము, సమాజంలో నలుగురికి మనము ఉపయోగపడేలాగా ఉంటాం. నాగరాజు గారు, now we will open for question answers. Nagaraj garu, are you with me? Jagannath Reddy garu, yes, yes, yeah. Thank you, yeah. And thank you very much for that very inspiring address. The 7 habits that you've chosen to talk about are absolutely relevant to all the lions in whatever position they are, wherever they are, and in whatever work they are involved. I am sure the listeners have taken a cue from each one of the habits that Lion Jagannath Reddy has talked about. There are a few questions here, Jagannath Reddy garu. The first one is, what is the role of hard work in succeeding in Lions clubs? రోల్ ఆఫ్ ది హార్డ్ వర్క్ అనంటే కష్టపడకుండా ఏదో ఎవరి మీదనో డిపెండ్ అయిపోయి ఎవరికో డెలిగేట్ చేసేస్తే అంతా చేసేస్తారు కదా అనేది కాదు. ఆ హార్డ్ వర్క్ అనేది ఏంటంటే డెఫినెట్లీ వీ హావ్ టు పుట్ సమ్ హార్డ్ వర్క్. లేదా నేను ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ గై, ఐ క్యాన్ డూ ఎనీథింగ్, ఐ క్యాన్ జస్ట్ గివ్ పాస్ ఆన్ దిస్ రిమార్క్, వాడికి ఇస్తాను వీడికి ఇస్తాను కాదు. నువ్వు యాక్చువల్ గా అవన్నీ కూడా జరుగుతున్నాయా లేదా, అన్ని క్రమపద్ధతిలో ఉన్నదా లేదా అనేటువంటి చూడవలసిన అవసరం ఉంది. నీ మీద కింది వాడి మీద డిపెండ్ అవ్వటం కాదు. యూ హావ్ టు గో టు ది గ్రాస్ లెవెల్. మనం ఒక ఆర్గనైజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఉదాహరణకి మనము మల్టిపుల్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటాం. అలా అని చెప్పేసి సునీల్ గారు కౌన్సిల్ చైర్మన్ చెప్తే కౌన్సిల్ చైర్మన్ గారు హోస్ట్ చేసే వాళ్ళకి చెప్పేసి కూర్చుంటే కాదు కదా. సో యూ హ్యాస్ టు కమ్ అవుట్. హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ రావాలి, ఫీల్డ్ మీదకి రావాలి, ఫీల్డ్ మీద చూడాలి. అయ్యో నేను ఆ ఎండలో నిలబడలేను, నేను ఎండలో తట్టుకోలేను అంటే కాదు. అది యూ హావ్ టు కమ్ టు ద గ్రౌండ్ రియాలిటీస్ రావాలి. అది దట్ ఈస్ వేర్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ ది హార్డ్ వర్కింగ్. సో స్మార్ట్ వర్క్ కూడా కావాలి. నెక్స్ట్ క్వశ్చన్. I'm sorry, the next question is, what is the impact of ego in winning? Ego or losing or achieving? Ego is, there are two sides of a coin. ఒక్కోసారి ఇప్పుడు గాంధీజీకి ఈగో హర్ట్ అవుతుంది. ద ఈగో గాట్ హర్ట్. సో నన్ను బయటపడేశారు అనేటువంటిది. కాబట్టి నేను బ్రిటిష్ ని బయటేస్తాను అనుకుంటాడు. సో సమ్ టైమ్స్ దట్ టిక్లింగ్ ఈగో ఈజ్ ఆల్సో గుడ్. సమ్ టైమ్స్ ద సంబడి స్టాప్స్ యూ టు అచీవింగ్ సర్టన్ థింగ్స్. అప్పుడు నీకు ఒక ఈగో వస్తుంది, నేను సాధించాలి అనేటువంటిది. కానీ ఆ ఈగో అచీవింగ్ లో కష్టపడటానికి కోసం ఈగో పనిచేస్తుంది మీకు. కానీ అదే ఈగో అహం కనుక వచ్చేస్తే, నీలోకి వచ్చేస్తే, అహంభావం నీలో వచ్చేసి ఐ డోంట్ కేర్ దట్ ఫెలో, ఐ డోంట్ కేర్ దిస్ ఫెలో అంటే దాని ఇస్ ద డౌన్ ఫాల్.
So both sides it is there. One is to rise, also one is to fall. Thank you. The next question is a very good question, I think. The question is, why do bad habits get reinforced greater than the good habits? Very good question. ఇది చెడు అలవాట్లు తొందరగా అడ్డుకుంటాయి అంటారు. అదే చెడు తొందరగా అడ్డుకుంటుంది, మంచి కొంచెం కష్టం పడుతుంది, కొంచెం కష్టం అవుతుంది. సో ఇది పర్టికులర్ ఏంటంటే చెడు అలవాట్లు అన్ని కూడా మీరు చూడండి, పర్టికులర్ గా మీరు ఆల్ సీ దట్ ఆల్ దట్ బ్యాడ్ హ్యాబిట్స్ ఈస్ గాట్ ఇట్ త్రూ ది పీర్ ప్రెషర్. చూడండి, పీర్ ప్రెషర్. ఒక గ్రూప్ నుంచి మనకు గ్రూప్ లో నలుగురు ఉంటారు, వాడు సిగరెట్ తాగడు, వాడు గ్రూప్ లో వచ్చేసి చెడు అలవాటు వస్తుంది, తాగేవాడు కూడా తాగేస్తాడు. ఏదైనా చూడండి మీరు, చెడు అలవాటు కానీ ఇంకేదైనా కానీ ఇదే కానీ పీర్ ప్రెషర్తో వస్తుంది. ఒక మంచి అలవాటు అనేది పీర్ ప్రెషర్స్ నుంచి రాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. మీరు చేస్తేనే అది మంచి అలవాటు అవుతుంది. మంచి అలవాటుని దూరంగా మనం చూస్తాం, కానీ మనం ఆ మంచి దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం, చూస్తాము, వాళ్ళు రోల్ మోడల్గా తీసుకోవచ్చు. వాళ్ళని రోల్ మోడల్గా తీసుకొని ఆ విధంగా మనం ఎదగడానికి మంచిగా ఉంటుంది. సో చెడు అలవాటు చాలా ఫాస్ట్ అన్నట్టు, ఇవన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్, ఫాస్ట్ ఫుడ్. సో ఎవ్రీబడి విల్ గో టు ఫాస్ట్ ఫుడ్, నోబడి విల్ వెయిట్ టిల్ దట్ ఫుడ్ ఈస్ కుక్డ్. ఇవాళ రేపు అంతా ఫాస్ట్ అయిపోయిందంట. సో అది ఫాస్ట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఈవెన్ ఫాస్ట్ ఫుడ్ ఈస్ నాట్ గుడ్, ఇట్స్ జంక్ ఫుడ్. ఎనీథింగ్ దట్ ఈస్ ఫాస్ట్ ఈస్ నాట్ గుడ్. సో న్యాచురల్ గా ఒక టైం ప్రకారంగా వెళ్ళినట్టయితే అవుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అన్నదానికి ఏమైనా సైకలాజికల్ రీజన్స్ ఏమైనా ఉంటాయా అండి? దేని గురించి? ఇదే చెడు హ్యాబిట్స్ ఎందుకు అలా తొందరగా అంటుకుంటాయి? చెడు హ్యాబిట్స్ తొందరగా అంటుకుంటాయంటే మన ఫ్రెండ్స్ నుంచి. అది ఎవరైనా సిగరెట్ ఒంటరిగా ఎవరు సిగరెట్ తాగరండి. నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఉన్నప్పుడు, నలుగురు తాగుతున్నప్పుడు, అరే తాగరా, ఏంట్రా మీ అంతా తాగట్లేదా అని అంటాడు. వాడు ఏంటంటే ఆ నలుగురితోటి కలిసి ఉండాలి కాబట్టి, ఆ నలుగురిని ప్లీజ్ చేయాలి కాబట్టి హీ విల్ గో విత్ దెమ్. అదర్వైజ్ ఏంటంటే వాళ్ళని వెలివేస్తారు, పక్కకి నెట్టేస్తారు. ఆ ఫ్రెండ్షిప్ ని లూజ్ దట్ ఫ్రెండ్షిప్. సో అందుకనే చెడు ఉన్న అలవాట్లు ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. మంచి అలవాట్ల కోసం డబ్బులు ఇచ్చి చెడు అలవాట్లు వదులుకోరా, డబ్బులు ఇచ్చి మంచి ఫ్రెండ్లు కొనుక్కోరా అన్నారు. దానికి చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఏ కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ ఈజ్ ఎ ష్యూర్ కీ టు సక్సీడ్. ప్లీజ్ కమెంట్. యా, డెఫినెట్లీ యూ నీడ్ బోత్ కాంబినేషన్. రెండు కావాలి. ఇప్పుడు జీవితంలో మనకు ఒక స్మార్ట్ వర్క్ చేస్తానంటే కాదు. ఇప్పుడు దేర్ వెహికల్ ఇస్ దేర్, మన కార్ ఉంటుంది, దాని కార్ హ్యాస్ గాట్ 4 wheels. నేను ఒక వీల్ పంచర్ అయిపోయినా 3 wheels మీద నేను పోగలుగుతాను అని అంటే ఇట్ ఇస్ ఎ బంపీ రైడ్. Definitely it is a bumpy ride. So you should see that all the 4 wheels are intact. So అన్ని అదే విధంగా హార్డ్ వర్క్ యాజ్ వెల్ యాజ్ ది స్మార్ట్ వర్క్, ఇట్స్ ద కాంబినేషన్. 2 wheels అనుకోండి, ఒక బుల్లక్ కార్ట్ అనుకోండి, 2 wheels అనుకోండి, 2 horse అనుకోండి, 2 అనుకోండి, అవి ఆ విధంగా ఉంటుంది. బోత్ హ్యాస్ టు, యూ హావ్ టు బ్యాలెన్స్ చేసుకోవాలి. నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా నేను ఓన్లీ స్మార్ట్ వర్క్ చేస్తాను అంటే నాట్ పాసిబుల్, అండ్ ఓన్లీ నేను హార్డ్ వర్క్ చేస్తాను అంటే నాట్ పాసిబుల్. నిన్న మనకు చెప్పారు షార్పనింగ్ యువర్ యాక్స్. సో హార్డ్ వర్క్ ఈస్ ప్రాక్టికలీ షార్పనింగ్. The smart work is you should know the knowledge how to sharpen it. So that skill and then this hard work, both practical గా రెండు పెట్టేసినట్టయితే అవుతుంది. నేను ఇక్కడ కూర్చుంటాను, చూస్తే అయిపోతుంది, షార్పనింగ్ యాక్స్ అయితే కాదు. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్, ఈస్ ఆల్వేస్ ద బెస్ట్ కాంబినేషన్ ఎప్పుడైనా. థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు 7 అలవాట్ల గురించి మాట్లాడారు, చాలా బాగుంది. అయితే ఈ 7 అలవాట్లలో మొట్టమొదటగా టాప్ ప్రయారిటీ మీరు దేనికి ఇస్తారు? టాప్ ప్రయారిటీ అనేది విజన్ అండి. విజన్ కావాలి కంపల్సరీ. విజన్ అనేది మనకు లేకపోతే నీకు గమ్యస్థానం తెలియదు నీకు. సో నీకు గమ్యం కావాలి, నీకు విజన్ ఉండాలి, నీకు గోల్స్ కావాలి అన్నప్పుడు ఇవన్నీ కూడా పర్సివరెన్స్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దట్. సో ఫస్ట్ నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి వేర్ యూ వాంట్ టు గో అనేది నువ్వు ఒక డెస్టినేషన్ చేసుకునే ఉన్నప్పుడు ఆ దారిలో ఇవన్నీ కూడా, ఆ దారిలో వస్తాయి ఇవన్నీ కూడా. ఒక్కొక్క మెట్టు మైల్ స్టోన్స్ అన్నట్టు, ఒకదాని తర్వాత ఒకటి, మొట్టమొదలు. అదే మీరు విజన్ అన్నప్పుడు నాకు ఇంతమంది చెప్పడం మర్చిపోయాను. హెలెన్ కెల్లర్ అడిగారు, కెన్ యూ గివ్ మీ వాట్ ఈస్ విజన్ అని అడిగారు. వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ చేస్తుంటే, హ్యావింగ్ విజన్ అంటే హ్యావింగ్ ఐసైట్, హ్యావింగ్ విజన్, నాట్ హ్యావింగ్ ఏ విజన్ ఇన్ ద లైఫ్ ఈజ్ వర్స్ దాన్ ది బ్లైండ్నెస్ అన్నారు. అంటే అంధత్వం కంటే కూడా అధోగతిలో ఉంటావు నీకు ఒక దృక్పథం, జీవితంలో దృక్పథం లేకపోతే అని. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ ఎ విజన్ అండి. ఆ విజన్ పెట్టుకొని దాని గోల్స్ తీసుకోవటం. ఆ గోల్స్ పెట్టుకున్నప్పుడే మిగతా కూడా సెల్ఫ్ బిలీఫ్ అనివ్వండి, ఈ టీమ్ వర్క్ అనివ్వండి, ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్ వన్ ఆఫ్టర్ ది అదర్. దిస్ ఇస్ ఫార్మోస్ట్ ఇస్ విజన్ అండ్ గోల్ సెట్టింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Thank you. That's a good explanation of the need for combining the two. The next question is,
people often say, they use the expression working by heart. What is its feature? What working by heart? హృదయంతో heart. పని చేయాలి. By heart. సో హృదయంతో. ఏంటి అదేంటి? వాట్ ఆర్ ఇట్స్ ఫీచర్స్? మైండ్ తో పని చేయటం కాదు. అంటే హృదయం ఏం చెప్తుందో దాన్ని వినమంటారు. మైండ్ చెప్పింది వినొద్దు, ఒకసారి మైండ్ చెప్పింది వినొద్దు. హృదయం చెప్పిన మీ హృదయానికి మనసు మాట వినంటారా అంటారు. మనసు ఏం చెప్తుందంటే, మనసు మైండ్ ఈజ్ ఎ వెరీ ట్రిక్కీ వన్, వెరీ ట్రిక్ అండ్ లాజికల్ అండ్ మ్యానిపులేటివ్. మైండ్ ఈజ్ ఆల్వేస్ ట్రై టు మ్యానిపులేట్ థింగ్స్. ఇది మన బేరేజ్ వేసుకుంటుంది మైండ్, అరే ఏది మంచిది ఏది చెడు అనేటువంటిది. ద హార్ట్ నుంచి వచ్చేది ఏంటంటే ఇట్ ఈస్ అ హ్యుమానిటీ. ఎనీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్ ఈస్ విత్ ద లవ్. I think you need to answer this question in English because I think the speaker does not know Telugu. Perhaps that's a guess. Okay, fine, that's fine. Because Telugu అని చెప్పినా కూడా తెలుగు, okay, no problem. But anything that see, mind always manipulate things. Anything that comes instantly, the humanity అనేది it comes from the mind. అరే మనం కోవిడ్ వచ్చింది, we should do something for these poor people అని మనసు చెప్తుంది. కానీ మైండ్ ఏమంటుంది, ఏ fool, if you go out you will get the disease. How are you protecting it? And if you go out, your pocket is empty. Why you want to do it when others are not doing it? So మనసుతో చేసింది ఎప్పుడైనా కూడా there is a human touch to it. Thank you very much. I think we have time for one or two more questions. The next question is again a very interesting question. I like this. The question says, sir, what habit do you think should be avoided to win and succeed and build fruitfully? Team building fruitfully. Avoid. A habit that needs to be avoided. Habits to be avoided అంటే చాలా ఉన్నాయి అట్లాంటివి. ఒకటి మనం చెప్పలేము. There are many habits that is avoid అనేది మన సోషల్ లైఫ్ లో ఉన్నప్పుడు మనం ఎలూఫ్ గా ఉండకుండా అందరితోటి కలిసిపోయి ఉండేసి ఇమ్మెటీరియల్ ఆఫ్ యువర్ పొజిషన్. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇమ్మెటీరియల్ ఆఫ్ యువర్ పొజిషన్. నేను ఈ పొజిషన్ లో ఉన్నాను, నేను గవర్నర్ ని, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దిస్ అన్నట్టు కాకుండా, సో అందరినీ కలుపుకొని తీసుకొని పోవటంలోనే ఫ్యామిలీలో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, టేక్ పీపుల్ అలాంగ్ విత్ యూ, బీ ఫ్రెండ్లీ విత్ పీపుల్. సో అది అహంభావంతో దూరంగా ఉండేసి అందరిని దూరంగా పెట్టేసేసి ఏదో డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయకుండా ఉండేస్తే చాలా బాగుంటుంది. దట్ లైఫ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ అండ్ We have the last question here. This question says, how do these habits help us to overcome challenges in life? సో ఇది ముఖ్యంగా ఇంకొక విషయం మీకు చెప్పాలండి. ఇక్కడ హ్యాబిట్స్ మనకు కావాలంటే ద మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం అండి. సో ఓవర్కమ్ అనడానికి దేనికైనా కూడా మార్నింగ్ అవర్స్ ఈజ్ ద బెస్ట్ టైం. సో ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అలవాట్లు అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు చేయవలసింది అంటే పొద్దున్నే లెగటం అనేది అలవాటు చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. రీడింగ్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, రైటింగ్ డౌన్ యువర్ నోట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, అఫర్మేషన్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ సిట్టింగ్ ఇన్ సైలెన్స్ అండ్ దెన్ విజువలైజింగ్ వేర్ యూ వాంట్ టు గో. ఇలాంటి కొన్ని మంచి అలవాట్లు కనుక మనము చేసుకున్నట్టయితే తప్పకుండా అవుతుంది. సో మార్నింగ్ హ్యాబిట్స్ మార్నింగ్ మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడం వల్ల మనకి చక్కటి వస్తుంది, ముందుకు వెళ్ళడానికి కూడా మనకు చాలా దోహదపడుతుంది. Thank you, Jagannath Reddy garu. That was a really inspiring, illuminating address. You spoke about the 7 habits that really need to be habituated and then conquered so that we can succeed as lions as well as human beings. Thank you very much. That was a wonderful presentation.